హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అలేఖ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో మీకు ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా బనానా మిల్క్ షేక్ రెసిపీని ఇంట్లోనే ఎట్లా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి. ఒకసారి మీరు కూడా మీ పిల్లలకి ఒకసారి ట్రై చేయండి అండి, చాలా బాగుంటుంది. ఒకసారి అందరూ డెఫినెట్గా ట్రై చేసి నాకు ఎట్లా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అండి. పిల్లలకి ఈవినింగ్ టైం చేసి పెడితే చాలా ఇష్టంగా తాగుతారండి. మీలో ఎంతమందికి బనానా మిల్క్ షేక్ అంటే ఇష్టమండి? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. వితిన్ మనకి ఒక 5 మినిట్స్ లోపలే మనకి రెడీ అయిపోతుంది ఈ మిల్క్ షేక్ అనేది. మీరు కూడా అందరూ ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను ముందుగా బనానా మిల్క్ షేక్ కోసం అని చెప్పి నేను ఇక్కడ చక్కెరకేళి అరటిపళ్ళను తీసుకున్నానండి. మీకు కావాలి అంటే మనకి నార్మల్ బనానాస్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ చక్కెరకేళి అరటిపళ్ళను తీసుకున్నాను. దీంతో చేసుకుంటే టేస్ట్ అనేది మనకి ఇంకా బాగుంటుంది, స్వీట్నెస్ బాగుంటుంది. నేను ఇక్కడ ఒక 5 to 6 దాకా చక్కెరకేళి అరటిపళ్ళను తీసుకున్నానండి. తీసుకొని ఇట్లాగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకున్నాను. చూసారు కదా, ఇలాగ ఒక 5 to 6 అరటిపళ్ళను కట్ చేసి వేసుకున్నానండి. తర్వాత దానిలోకి నేను ఇక్కడ ఒక గ్లాస్ దాకా కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను వేసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా పంచదారను వేసుకున్నానండి. ఎక్కువ పంచదార అవసరం లేదు, మనకి అరటిపళ్ళు అనేవి చాలా స్వీట్గా ఉంటాయి కాబట్టి ఒక 1/2 to 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది పంచదార. తర్వాత మిక్సీ మూత పెట్టేసుకొని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, మనకి ఇట్లాగా రెడీ అవుతుంది. మీకు కావాలి అంటే దీంట్లో మీరు బ్లెండ్ చేసుకునే ముందర ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఐస్ క్యూబ్స్ ఏమీ వేసుకోలేదు. తర్వాత దీన్ని ఒక గ్లాస్ జార్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో సింపుల్గా మనకి బనానా మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అండి, మనకి వితిన్ 5 మినిట్స్ లోపలే మనకి అయిపోతుంది. నేను ఇక్కడ పైన టాపింగ్ కోసం అని చెప్పి మనకి ఇలా బూస్ట్ ప్యాకెట్స్ అనేవి దొరుకుతాయి కదండి, ఇక్కడ నేను ఒక బూస్ట్ ప్యాకెట్ అనేది కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇలా బూస్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అంతేనండి, సింపుల్గా మనకి బనానా మిల్క్ షేక్ రెసిపీ అనేది ఇంట్లోనే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు ఎట్లా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.